యొక్క దైవజనుడు ఆ పేద విధవరాల దగ్గరికి పంపించాడు. ఆ పేద విధవరాల దగ్గర పంపించి ఆ పేద విధవరాలతో అంటున్నాడు, అమ్మా తాగటానికి కొన్ని మంచినీళ్ళు ఉన్నాయా అని అడిగాడు. అయ్యా మంచినీళ్ళు ఇస్తాను అని ఇంట్లోనికి వెళ్ళింది. ఇంట్లోనికి వెళ్ళి బయటకు వచ్చినప్పటికీ, అమ్మా నాకు ఆకలేస్తుంది, నాకు ఒక రొట్టె ముక్క చేసి ఇస్తావా అని అడిగాడు. ఆమె అనుకుంది, ఈ పూటకే నా కొడుక్కి నాకు ఆహారము నూనె లేదు, తిండి లేదు, కొద్దిగానే ఉంది అని మనసులో అనుకుంది. కానీ ఆ దైవజనుడు వచ్చి అడిగినప్పుడు ఆమె వెనకడుగు వేయకుండా ఆ దైవజనుడి యొక్క ఆకలి తీర్చింది. ఎప్పుడైతే ఆకలి తీర్చిందో 3.5 సంవత్సరాలు కరువు వచ్చినప్పటికీ కూడా ఆ ఇంటిలో నూనె అయిపోలేదు, ఆ ఇంటిలో తిండి అయిపోలేదు. 3.5 సంవత్సరాలు ఆమె కుమారుడు ఆ ఇంటి వారందరూ కూడా తృప్తి అయిన ఆహారం తిని ఉన్నారు. చూడండి ప్రేమ దేవుని యొక్క బిడ్డలారా, కొంచెమే నూనె ఉంది, కొంచెమే అప్పం ఉంది. తిని రాత్రికి చక్క పెట్టుకుందామని అనుకుంది. కానీ దైవజనుడు అడిగిన వెంటనే ఆమె లేదు అని అనుకుండగా దైవజనుడి యొక్క కడుపు నింపింది. అయితే అక్కడ ఆ కరువు పోయేంత వరకు కూడా ఆ ఇంటిలో కరువు అనేది లేదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, పేదవారి పక్షాన్ని నువ్వు తీర్పు తీరిస్తే, తల్లిదండ్రులు లేని వారి పక్షాన్ని నీ న్యాయంగా నిలబడితే, దీనుల పక్షాన్ని నువ్వు న్యాయంగా నిలబడితే, నిరుపేదల పక్షాన్ని నువ్వు నిలబడితే, భక్తి సైన్యుల చేతుల్లో నుండి వాళ్ళని తప్పిస్తే, నీవు ఏ తీర్పు తీర్చావో ప్రభు గ్రహిస్తాడు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులను నేనే సెలవిచ్చిస్తూ ఉన్నాను అని అంటున్నాడు. మనమందరము కూడా సర్వోన్నతమైన కుమారులము